హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదండి. అవునండి, మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించిన వాటితో నేనైతే ఈ ఇయర్ ఫస్ట్ టైం అయితే పికిల్స్ అయితే పెట్టుకున్నా అన్నమాట. అన్నీ లిమిటెడ్లోనే పెట్టుకున్నా అండి, కొంచెమే. ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకున్నవి ఇయర్ మొత్తం స్టోర్ ఉంటాయి కదా. సో ఆ పర్పస్తో అయితే నేను ఇలా టమోటాలు మన గార్డెన్లోవే ఈసారి చాలా కొంచెం సైజు మంచిగా వచ్చినాయి అన్నమాట. అండ్ దట్టు ఇవి న్యూ ప్లాంట్స్ అండి, న్యూ ప్లాంట్స్కి వచ్చినవి అన్నమాట, ఓల్డ్ ప్లాంట్స్ కాదు, న్యూ ప్లాంట్స్కి వచ్చినవి ఇవన్నీ. ఇప్పుడు నేను కట్ చేసేవి. సో ఈ వీటితో అయితే టమోటా పిక్కిల్ అయితే పట్టానండి. సో అవన్నీ బిట్స్ అయితే యాడ్ చేశాను అన్నమాట. నేను పికిల్ ఏ విధంగా పెట్టాను అనేది ఏంటి అని, ఏమేమి పికిల్స్ పెట్టాను మన గార్డెన్లో ఆర్గానిక్గా నేను ఏమేమైతే చేశాను మీకు అన్నీ అయితే చూపిస్తాను అన్నమాట. కానీ ఇలా ఇదే ఫస్ట్ టైం అన్నమాట పికిల్స్ ఆర్గానిక్గా పెట్టించుకోవడం నేను. సో పెట్టించుకోవడం అంటే నేను పెట్టుకున్నది అండి. సో చాలా అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అన్నమాట. అసలు ఆర్గానిక్ పచ్చళ్ళు అంటే అసలు బయట కూడా చాలామంది ఇప్పుడు ఆర్గానిక్ అని చెప్పి అమ్ముతున్నారు. కానీ ఏమో అన్నమాట, ఇవి మన చేతులతో మనం పండించుకొని మనం పెట్టుకునేవి కాబట్టి 100% ప్యూర్ ఆర్గానిక్ అని చెప్పి నేను చెప్తాను అన్నమాట. ఎందుకంటే మిరపకాయలు కూడా ఇవి దీంట్లో వచ్చే కారం ఉంటుంది కదండి, ఆ కారం కూడా నేను ఏంటంటే ఈ ఎండుమిర్చి నేను ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్నది అన్నమాట. సో ఈరోజు గార్డెన్లో ఇంకొక పిక్కిల్కి కూడా రెడీ అయ్యానండి. సో అదేంటంటే లెమన్ పిక్కిల్ అనమాట. ఈ లెమన్స్ కూడా మన దగ్గరగా ఒక 30 కాయలు అయితే వచ్చున్నాయి ఇవి. సో నేనేంటంటే ఎవ్రీ హార్వెస్ట్లో చేశాను అనమాట. సో ఇవే ఆ 30 అయితే స్టోర్ పెట్టేసి ఇలా చిన్న ముక్కలుగా అయితే చేసేసి లెమన్ పిక్కిల్ అయితే పట్టానండి. లెమన్లో కూడా 2 లెమన్స్ అయితే పెట్టాను. మరి స్వీట్ లెమన్తో పెట్టచ్చో పెట్టకూడదో నాకైతే తెలియదు, కానీ నేను స్వీట్ లెమన్తో కూడా పెట్టాను అనమాట. ఎలా వస్తుందా అని చెప్పి పెట్టాను. అది కూడా లిమిట్ క్వాంటిటీలోనే పెట్టానండి. ఈ పీసులు చూడండి చాలా చిన్నవిగా కట్ చేశాను కదా. సో అది ఇవేంటంటే కొంచెం లాంగ్గా కట్ చేశాను అనమాట. ఇది స్వీట్ లెమన్ అండి. సో ఎలా ఉంటుందా అని చెప్పి నేను చేశాను అనమాట. చూద్దాం. మీకు ఈ లైటింగ్ వెలుతురుకి కొంచెం ఏంటో ఆ కారం బ్లాక్గా అనిపిస్తుందేమో, కానీ బ్లాక్ కాదండి, కలర్ షేడ్ అలా కనిపిస్తుంది. మేబీ నా ఫోన్ ఎఫెక్టో ఇక్కడ లైటింగ్ ఎఫెక్టో తెలియదు, కానీ మంచి రెడ్ కలర్లో అయితే ఉన్నాయి. సో జస్ట్ ఇప్పుడే పెట్టాను అన్నమాట అలా. ఇంకా ఇవి మగ్గాలి. సో ఇదైతే టమోటో అండి, బాగా ఎండబెట్టి టమోటోలను పిండి ఎండబెట్టి సో ఆ టైప్లో చేశాను అన్నమాట. ఈ పిక్కిల్ అయితే నాకైతే భలే అనిపించింది. అసలు మౌత్ వాటరింగ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట అసలు. అండ్ ఇంకోటి, మన గార్డెన్లో ఆర్గానిక్గా నేను పసుపు తీసాను కదా అండి. సో ఆ పసుపు కూడా అయితే పట్టించేసాను అన్నమాట. సో నేనే ఇంట్లోనే మిక్సీ అయితే పట్టించాను. దీని ఫుల్ వీడియో నేను మీకు పెడతానండి. సో నేను ఆర్గానిక్గా తీసిన పసుపు అంతా ఇంత అయితే వచ్చిందనమాట. దీన్ని ఉడకబెట్టి ముక్కలకి ఇప్పుడే జస్ట్ పట్టానండి. ఇంకా అంతే, నా చేతులకు కూడా ఉంది, పోలేదు, ఎంత గట్టి కడిగినా పోలేదన్నమాట. అసలైతే నా ఫింగర్స్ అయితే ఎలా వచ్చినాయి అంటే అసలు మామూలుగా కాదు. అసలు అలా అయిపోయింది ఇప్పుడు దాకా ఈ పికిల్స్ పట్టి ఈ పసుపు పట్టి. అసలు ఎలానో అసలు ఫస్ట్ టైం అన్నమాట ఇంత కష్టపడడం. సో పసుపు అయితే ఇది వచ్చిందండి. నేను ఇంట్లోనే మిక్సీ పట్టించేసాను అన్నమాట. సో వీటిని ఉడకబెట్టి పీసులుగా చేసి ఎండబెట్టి ఫైనల్గా ఈ పసుపు అయితే నేను తీసుకున్నాను. చూపిస్తాను మీకు ఒకసారి. దీని లిడ్ ఓపెన్ చేసేసి. సో ఇదన్నమాట ఆర్గానిక్. ఇక్కడ కళ్ళ ముందు ఉన్నవన్నీ ప్యూర్ ఆర్గానిక్ అండి.
అసలు ఎంత హ్యాపీ, నేనైతే కలలో కూడా ఇమాజిన్ చేసుకోలేదు నేనైతే ఇంత ప్యూర్ ఆర్గానిక్ తీసుకుంటాను అని. సో అసలు రియల్గా ఎంత హ్యాపీ ఉంది అసలు. ఈ రోజుల్లో కెమికల్ లేకుండా పండించే ఒక్క ఐటమ్ అన్నా ఉందా చెప్పండి. సో ఇదన్నమాట. మీకు ఈ వీడియో చూస్తున్న మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.